నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది G&L లెర్నింగ్ జోన్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ నుంచి చాలా కీలకమైన, ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఒక ముఖ్యమైన ప్రభుత్వ అప్డేటు తీసుకొచ్చాము. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 30 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు PHCSను అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఇది కేవలం మాటలకే పరిమితమైన నిర్ణయం కాదు, అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులతో విడుదలైన సమాచారం. సో ఇక్కడ మనం చూసినట్లయితే అండి, మనకి స్క్రీన్ మీద కనిపించే నోటిఫికేషన్ చూడండి. మిత్రులారా, మీరు స్క్రీన్పై చూస్తున్న ఈ డాక్యుమెంటు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ నుంచి విడుదలైన అధికారిక లేఖ. ఈ ఉత్తర్వుల తేదీ అనేది 18 డిసెంబర్ 2025. ఈ లేఖలో స్పష్టంగా ఏమని చెప్పారంటే, ప్రైమరీ హెల్త్ కేర్ను బలోపేతం చేయడం, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించడం ప్రధాన లక్ష్యంగా తీసుకున్నామని పేర్కొన్నారు. అంటే డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, ఎందుకు కొత్త PHCS అవసరం వచ్చింది అనేది చూద్దాం. తెలంగాణలో కొన్ని మండలాల్లో ఉన్న ప్రస్తుతం PHCSను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ CHCSగా అప్గ్రేడ్ చేశారు. CHC అంటే మరింత పెద్ద ఆసుపత్రి, ఎక్కువ పడకలు, ఎక్కువ వైద్య సేవలు. కానీ CHCగా మారినప్పుడు ఆ ప్రాంతంలో ప్రాథమిక స్థాయి వైద్య సేవలకు ఖాళీ ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కొత్త PHCSను శాంక్షన్ చేసింది. ఇది నిజంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పాలి. ఈ ఉత్తర్వుల ప్రకారం మొత్తం ఎంతమంది PHCSకు అనుమతి ఇచ్చారు అంటే, మొత్తం 30 ఈ PHCSకు సంబంధించి భవిష్యత్తులో, ఈ 30 PHCSకు సంబంధించి భవిష్యత్తులో భవన నిర్మాణం, సిబ్బంది నియామకాలు, వైద్య పరికరాలు అన్నీ ఏర్పాటు చేయనున్నారు. అంటే ఇది కేవలం కాగితాల మీద నిర్ణయం కాదు, గ్రౌండ్ లెవెల్లో అమలు చేసే ప్రాజెక్టు. సో మిత్రులారా, ఈ PHCS తెలంగాణలో అనేక జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. వాటిలో ముఖ్యమైన జిల్లాలు ఇవి: కొమరం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, జనగాం, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట. సో ఇక్కడ ఈ లిస్టులో చూడండి, డిస్టిక్ వైజ్గా PHCలు కూడా మెన్షన్ చేశారండి. ఈ లిస్టు చూస్తే గ్రామీణ వెనకబడిన ప్రాంతాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కొత్తగా శాంక్షన్ అయిన PHCS తెలంగాణ వైద్య విధాన పరిషత్ TVVPకి పరిధిలోకి బదిలీ చేయబడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే, మెరుగైన పరిపాలన, డాక్టర్ల, సిబ్బంది అందుబాటు, మందుల పరికరాల సరఫరా, వైద్య సేవల నాణ్యత పెరుగుతుంది. మొత్తానికి ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఈ ఉత్తర్వులు ప్రతి జిల్లా DMHO, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్కు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. DMHOలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన వివరాలు, ఆ PHC పరిధిలో ఉన్న జనాభా వివరాలు, సబ్ సెంటర్స్ కవరేజ్ మ్యాపు, ఆ PHC మండల స్థాయిలో ఉందా లేక మండలానికి దిగువ స్థాయిలో ఉందా, ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వం తుది అనుమతులు ఇస్తుందండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫైనల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, PHC భవన నిర్మాణం, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది నియామకాలు, ప్రజల వైద్య సేవలు ప్రారంభం అన్ని దశల వారీగా జరుగుతాయి. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత దగ్గరవుతాయి. సో మిత్రులారా, ఇది తెలంగాణ ప్రజలకు నిజంగా శుభవార్త. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇది ఒక కీలకమైన అడుగు. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు, రిజల్ట్స్, ఆరోగ్య శాఖ అప్డేట్స్ కోసం G&L లెర్నింగ్ జోన్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.